జీవిత సమస్యలకు పరిష్కారం ఏంటి? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం జీవిత సమస్యలకు పరిష్కారం ఏంటి. ప్రియులారా, జీవితం అనేది మహాలోకమైనటువంటి పరలోకము ఉన్నటువంటి ఒక శక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు ఈ మానవ ప్రపంచానికి ప్రసాదించాడు. జీవితాన్ని పొందుకొని అనుభవిస్తున్నటువంటి ప్రతి మనిషి నిన్ను సృష్టించిన దేవుని గురించి ఒక అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లరా, ఈరోజు సమాజంలో ఒకప్పుడు మనుషుల యొక్క ఆలోచన విధానంలో పరిణితి ఉండేది కాదు, డెప్త్ ఉండేది కాదు. కానీ కాలం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మానవుని యొక్క ఆలోచన విధానం చాలా లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు మనిషి. ఇలాంటి సందర్భంలో ప్రతి మనిషి సృష్టికర్త గురించి లోతైన అధ్యయనం చేసి ఆ దేవుని గురించి సరైన అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి పిల్లరా. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే పిల్లరా, ఏదైనా ఒక విష సర్పాన్ని పట్టుకోవాలంటే చాలా భయపడేవారు. ఒక విష సర్పాన్ని పట్టుకోవాలంటే, ఎందుకంటే కాటేస్తే ప్రాణాలు పోతాయి. కానీ ఈరోజు విష సర్పాలను పట్టుకోవడానికి ప్రతి ప్రాంతంలో ఒక రెస్క్యూ టీం ఉంటుంది. ఎక్కడ పాము కనపడినా ఆ గ్రామస్తులు ఫోన్ చేస్తే దాన్ని పట్టుకోవడానికి, దాని పట్ల అవగాహన కలిగిన వాళ్ళు వస్తారు పిల్లరా. ఒకప్పుడు పామును పట్టుకోవటానికి భయపడిపోయిన ఈ మానవ సమాజం ఈరోజు పట్టుకోవటమే కాదు, ఏకంగా దాన్ని అలా దగ్గరికి తీసుకుని దాని తలపైన ముద్దు పెట్టే స్థితికి వచ్చారు పిల్లలు. ఏంటి, ఇలా పట్టుకొని పాములు ఇలా పట్టుకొని తలపైన ముద్దు పెట్టేస్తున్నారు. అంటే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ పాము పట్టే విషయంలో సరి అయిన అవగాహనలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. సరి అయిన అవగాహనలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఎవరు బాగా ఆలోచించండి. అదేవిధంగా పిల్లరా, 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానని అంటాడు ఒక ఆయన. అలాగే 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తానని అంటున్నాడు. 20 సంవత్సరాలకు ఉద్యోగం చేసిన ఆయనకి ఆ ఉద్యోగం మీద సరైన అవగాహనకు వస్తాడు 20 సంవత్సరాల తర్వాత. వ్యవసాయం చేసే ఒక రైతు ఏం చేస్తాడు? 20 సంవత్సరాలు అదే పని చేస్తున్నప్పుడు దాని మీద సరైన అవగాహనలోకి వెళ్ళిపోతాడు, సంపూర్ణమైన అవగాహనలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇన్ని సంవత్సరాలుగా మందిరాలకు వెళుతూ, దేవుని జ్ఞానాన్ని వింటూ, సభలకు సమావేశాలకు వెళుతూ అసలు దేవుని గురించి ఎంత అవగాహన చెప్పండి మన జీవితంలో. క్రైస్తవ సమాజంలో దేవుని గురించి ఎంత అవగాహన చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని గురించి మనిషికి సరి అయిన అవగాహన లేకపోవటం ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దేవుని గురించి అవగాహన లేకపోవటం. సమస్య అనగానే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లల సమస్య అనగానే ఏదేవి సమస్యలను భావిస్తారు తెలుసా? ఉద్యోగం లేకపోవడం ఒక సమస్యగా భావిస్తారు, పెళ్లి కాకపోవడం ఒక సమస్యగా భావిస్తారు, సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం ఒక సమస్యగా భావిస్తారు. ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైపోతారంటే వైవాహిక జీవితంలో ఒక రకమైనటువంటి భారం, బాధ్యతలు మీద పడేసరికి ఎలా ఆలోచిస్తారంటే, కొత్తగా పెళ్ళైనప్పుడు ఎంతో ఇష్టపూర్వకంగా సాగించే ఈ సంసార జీవితం సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైపోతుందంటే అది భారంగా ఫీల్ అయిపోతారు. అందువరకు పెద్దలు మాట్లాడుతూ ఏమంటారు, సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదడం కష్టంగా ఉందంటారు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి సంసారం అనేది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ఈ రోజుల్లో ఒక సమస్యగా మారిపోయిందండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి. అదేవిధంగా ఏదైనా ఒక మరణకరమైన రోగం వచ్చింది అనుకోండి, ఉదాహరణకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఒక వ్యక్తికి, కుటుంబ యజమానికి క్యాన్సర్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ చెక్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు పిలిపించారు. ఏమండి, మీ ఆయనకి క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉందని చెప్పారనుకోండి, ఆ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పటి వరకు ఒక ఇంటి యజమానిగా ప్రతిదీ సంరక్షించేవాడు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళేసరికి కుటుంబ సభ్యులు అదొక పెద్ద సమస్యగా భావిస్తారు.
ఇక మా కుటుంబ పరిస్థితి ఏంటని నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. కుటుంబ యజమానికి క్యాన్సర్ వస్తే ఏమండి, ఆ వార్త కుటుంబ సభ్యులకే ఒక సమస్యగా, పెద్ద సమస్యగా కనిపిస్తే, అసలు క్యాన్సర్ వచ్చిన పేషెంట్కే డాక్టర్ ఈ విషయం చెప్తాడు, ఎలా ఫీల్ అవుతాడండి? క్యాన్సర్ వచ్చిన ఆయనకి ఈ విషయం చెప్పాడు అనుకో, ఎలా ఫీల్ అవుతాడు? ఇక నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే, నా జీవితానికి ఎండ్ కార్డు, శుభం కార్డు పడ్డట్టే అని ఫీల్ అవుతాడు పిల్లలు. ఇవి మనం సమస్యలుగా భావిస్తున్నాం. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమంటే మణిపూర్ గురించి మీ అందరికి తెలిసి ఇక్కడ కూర్చుంటున్న క్రైస్తవులను మనందరికి, మణిపూర్లో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందిన వారిపై, తక్కువ కులాలకు చెందిన వారిపై భయంకరమైన విషపూరితమైనటువంటి దాడులు జరిగాయి. ఏమంటే గొడ్డలతో నరకటం, తుపాకులతో కాల్చి చంపేయటం, యవనస్తులు అని చూడకుండా నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద కాల్చిన సందర్భాలు ఉన్నాయి మణిపూర్లో. ఆ మణిపూర్లో ఒక సమస్య ఏం జరిగిందంటే పిల్లరా, అర్ధరాత్రి పూట అందరు ఇళ్లలోకి వెళ్ళి పడుకొని తలుపులు వేసుకున్నారు. అప్పుడు 1000 మంది మిలిటెంట్లు ఆ గ్రామంలోకి చొరబడి వారు పడుకున్న ఇళ్ల పైన పెట్రోల్ పోసి, డీజిల్ పోసి నిప్పంటించేశారండి. ఇక లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, పగపగ మండుతున్న ఆ మంటలలో చిక్కుకోకుండా తలుపులు తీసి బయటికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తే, బయట, ఇంటి బయట తుపాకులు తీసుకుని రెడీగా ఉన్నారంటండి. ఎవరు బయటికి వస్తే వారిని కాల్చి చంపాలని ఎదురుగా రెడీగా ఉన్నారంట. లోపల మంటల్లో చనిపోవాలి, బయటికి వచ్చామంటే తుపాకీ గుండెకు బలి అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మణిపూర్లో ఉన్న ప్రజలకు ఎదురైన సమస్య ఈ రోజు గుడి కంబాలలో ఉన్న ప్రజలకు ఏమైనా ఉందా? మీకేమైనా సమస్యలు ఉన్నాయండి? మణిపూర్ లాంటి పెద్ద సమస్య మీకేమైనా ఉందా చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా అసలు దేవుని గురించి ఎంత అవగాహన చేసుకుంటా చెప్పండి, మనం ఎంత అర్థమయ్యేది చెప్పండి మీకు దేవుడు. ఎవరి జీవితంలో వచ్చే ఏ సమస్య అయినా ఎప్పుడు మనం అది పెద్దగా చూస్తామంటే, దాని భూతద్దంలో చూసినప్పుడు మనకు చాలా పెద్దగా కనపడుతుంది సమస్య. ఇక్కడ కూర్చున్న ఇక్కడ కూర్చున్నటువంటి ఈ గుంపులో నిమ్మలంగా సాగిపోయే జీవితాలు ఉంటాయి. ఇంకో గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ లో ఏంటి, ప్రతిరోజు కష్టాల గుండా వెళ్ళిపోయేవారు, శ్రమల గుండా వెళ్ళిపోయేవారు, అవమానాల గుండా వెళ్ళిపోయేవారు. 2 గ్రూపులు ఉంటాయి ఇందులో. ప్రతిరోజు తన జీవిత లైఫ్ లో సమస్యలు ప్రతి మనిషికి వస్తే పిల్లలు, కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే జ్ఞానం, దాన్ని ఎదిరించగలిగిన శక్తి మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో, ఏ సమస్యనైనా ఎదుర్కోవాలంటే మనిషికి కావాల్సింది తెలుసా? దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం కావాలి. అందుకొరకే దీని మీద మీరు అవగాహన కలిగి ఉండాలని చెప్తున్న వాక్యం. అవగాహన కలిగి ఉండాలి. సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి పిల్లరా. శరీరం ద్వారా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి, ప్రపంచం ద్వారా వచ్చే సమస్యలు ఉన్నాయి, చుట్టూ ఉన్న సమాజం ద్వారా వచ్చే సమస్యలు ఉన్నాయి. అయితే కొన్నింటిని గురించి మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి సొలొమోను గారు రాసిన ఒక మాట జాగ్రత్త జ్ఞాపకం చేసుకున్న సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 25:12 వచనం. సామెతల గ్రంథం 26:12. సామెతల గ్రంథం 20:12 వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసిన. పిల్లల జాగ్రత్తగా వినండి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2 యెహోవా కలుగజేసాను అని అంటున్నాడు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తే మీకు సమాధానం చెప్పాలి. ఈ రెండింటిని యెహోవా కలుగజేశాడా? శరీరంలో ఉన్న అవయవాలన్నీ యెహోవా కలుగజేశాడా? ఆలోచించండి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ 2 యెహోవా కలుగజేసినవే. ఏమండి, అలా రాయటం కన్నా శరీరంలో ఉన్న సర్వ అవయవాలను సృష్టించింది దేవుడే, యెహోవాయే అని రాస్తే అయిపోద్ది కదా. చూడగల కన్ను, వినగల చెవు 2 యెహోవా కలుగజేశాడండి. శరీరంలో ఉన్న 2 అవయవాల గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు అంటే, మానవుని యొక్క జీవిత గమ్యం అనేది సరి అయిన మార్గములో వెళ్ళాలంటే శరీరంలో ఉన్న కొన్ని అవయవాల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు సొలొమోను గారి ద్వారా. నువ్వు చూచే చూపును బట్టి నీ గమ్యస్థానం మారిపోద్ది. నువ్వు వినే మాటలను బట్టి నీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్ది. చూడగల కన్ను, వినగల చెవి యెహోవా కలుగజేశాడు.
ఈ రెండింటిని గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే పిల్లలు ఒకసారి మీకు జాగ్రత్త వినాలి. మన ఇంట్లో స్పూన్ ఉంటుంది కదండి, మన ఇంట్లో స్పూన్తో మనం చట్నీ తీసుకుంటాం, ఏదైనా పప్పు వేసుకుంటాం, మనకు కావాల్సిన ఏదైనా సరే తీసేసుకుంటాం అండి. దాంతో అశుద్ధం చేస్తామండి, అశుద్ధం తీసేస్తామా దాంతో? మీరు ఇంట్లో కొనుక్కున్న ఒక 10 రూపాయల వస్తువు, దాని విలువ మీకు తెలుసు, దాన్ని ఎందుకు వాడుకోవాలో మీకు తెలుసు. బాగా వినాలి దేవుని మాటలు. 10 రూపాయలు పెట్టి మీరు కొన్న స్పూన్ ఎందుకు ఉపయోగించాలో, ఎలా వాడాలో మీకు తెలుసు, ఆ జ్ఞానం ఉంది. 10 రూపాయల స్పూన్కి అంత విలువిస్తుంది ఈ ప్రపంచం. దేవుడు ఇప్పుడు చెప్పిన మాటల్లో కన్ను గాని చెవి గాని ఈ ప్రపంచంలో ఎవడైనా సృష్టించగలడండి? ఎవడైనా తయారు చేయగలడా? అంత దమ్ము శక్తి ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకు లేదు పిల్లరా. కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన ప్రపంచంలో ఏ హాస్పిటల్ దొరకవు నీకు ఇవి. ఈ భూమి మీద ఏ నరమానవులు చేయలేని అవయవాల యొక్క విలువ నీకు తెలిసి కూడా దాన్ని ఎందుకు వాడాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా నీవు గుడ్డిగా వెళ్ళిపోతున్నావు అంటే వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారన్నమాట ప్రజలు. డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. పిల్లల కన్ను గురించి, చెవి గురించి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం ఇస్తాను. ఒక స్త్రీ, ఒక పురుషుడు వివాహ వయసు వచ్చే సమయానికి పెళ్లి చూపులకు వచ్చారనుకోండి. పెళ్లి చూపులకు ఒకప్పుడు అయితే గుడ్డిగా తాళగట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు మన పూర్వీకులు. కానీ ఈరోజు పెళ్లి చూపులకు వచ్చిన వాడు అమ్మాయిని ఒకసారి నడవండి అని చెప్తారు. ఏం చేస్తారమ్మా? ఒకసారి అటు ఇటు నడవండి. ఎందుకు? కారణం వంకటింకలు ఉన్నాయి. అమ్మాయి పాట పాడదేమో, మాట్లాడగలదండి, మాట్లాడు, ఎందుకంటే మూగదేమో. ఏమండి నేను చెప్పే మాటలు అమ్మాయికి వినపడుతున్నా లేదా ఒకసారి చెక్ చేస్తుంటారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు. ఎందుకు? ప్రపంచంలో ఉన్న అవయవాలు, శరీరంలో ఉన్న అవయవాలు ప్రపంచంలో అందరికీ ఉంటాయి, కానీ కొందరికి మిస్టేక్ అవుతారు. కొన్ని దేవుడు కొందరికి ఇవ్వడాలి, కొందరికి చెవుడు వచ్చేస్తుంది, కొందరికి గుడ్డితనం వచ్చేస్తుంటుంది. అలాంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది పడతాం, పెళ్లి చూపులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ అలాంటి సమస్య ఏమైనా ఉంటే పెళ్లి చేసుకోవాలి అసలు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి పెళ్లికి సిద్ధపడ్డాడు, పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఓకే అని చెప్పేశాడు. పెళ్లి అయిపోయి మంటపంలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూడా తాళి కడతానగా అమ్మాయి చేతులు చూశాడంట. ఇలాగా ఏం చూశాడు? చేతులు చూశాడంట. అతనికి డౌట్ వచ్చింది. ముఖమేమో తగదగదగదగదగలా ఆడుతుందంట, చేతులేమో చాలా నల్లగా కనపడ్డాయంట. ఇదేదో మేకప్ వేసి నన్ను మాయ చేసినట్టున్నారు వీళ్ళు అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలు మీకు ఎదురుకట్నమైన ఇస్తాను, కానీ నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటున్నాడు. లక్షల రూపాయలు ఎదురుకట్నమైన ఇస్తాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకుని అంటున్నాడట. ఎందుకు? కారణం మేకప్ చేత మాయ చేశారు. పెళ్లి చూపుల్లో మీరు బాగా చూడండి. పెళ్లి చూపుల్లో అమ్మాయి పురులు చాలా వరకు కిందికి ఉంటాయి. అమ్మాయి పురులు జడ, పురులు అంటే మీకు అర్థం జడ. పెళ్లి అయిపోయిన తర్వాత సగం ఉంటుంది. ఇంకా ఎందుకు? పెళ్లి చూపుల మాయ. ఏమంటారు దాన్ని తగిలించుకుని? దాన్ని ఏమంటారు? సవరమా? సవరం పెట్టుకొని సర్వనాశనం చేస్తారు కొంతమంది పురుషుల్ని. ఫీలవుతారు కదండి, అవుతారా? వాళ్ళు చెప్పండి. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇక పెళ్లి చేసుకున్న వారిలో కూడా కొంతమందికి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక చిన్న సమస్య చెప్తాను చూడండి, చిన్న సమస్య. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, హ్యాపీగా లైఫ్ గడిచిపోతుంది. పిల్లరా భర్తతో గొడవ ఏం చెప్పిందంట, ఏమంటే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒక కురుకురే ప్యాకెట్ తీసుకురండి అని ప్రేమగా చెప్తున్నాను. ఏంటమ్మా? కురుకురే ప్యాకెట్. పాపమైన ఏదో ఏమనపాటులో ఉన్నాడు, పొరపాటుగా మర్చిపోయి ఇంటికి వచ్చాడండి. అంతేనండి, హైకోర్టుకి వెళ్ళిపోయింది. ఆడ కురుకురే ప్యాకెట్ తేలేదండి. ఏ కోర్టుకి వెళ్ళిపోయింది? హైకోర్టుకి వెళ్ళిపోయింది. నా భర్త కురుకురే ప్యాకెట్ తమ్మంటే తీసుకురాలేదని చెప్పేసి హైకోర్టుకు విడాకుల కోసం అప్లై చేసిందట. చూసారా ఎంతమంది మహానుభావులు ఎలా ఉన్నారు చెప్పండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ఈవిడికే సమస్య ఉంది. కురుకురేనే పెద్ద సమస్య మారిపోయింది ఈవిడ జీవితంలో. ఇప్పుడు భర్త చేయలేదు, ఆ పక్కకి వెళ్ళి ఒక 10 అడుగులు వేస్తే ఏదో షాపు తెచ్చుకొని తినొచ్చు కదా, కోరిక తీర్చుకోవచ్చు కదా. భర్త మీదకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు? ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి సమాజంలో. సమస్యలండి
చిన్నదిగా చూస్తే నీకు అసలు సమస్య కాదు, దాన్ని భూతత్వంలో పెట్టావంటే ఇదే పెద్ద సమస్య కనపడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వల్ల చూడగల కన్ను, వినగల చెవు దేవుడు కలగజేశాడని ఎందుకు చెబుతున్నాడంటే, ప్రపంచంలో ఈ అవయవాలను సంతరించుకున్న మనుషులు దానిని ఎందుకు వాడాలో తెలియకుండా వాడిస్తున్నారు. కన్ను ఎందుకు ఇచ్చాడో తెలియడం లేదు, చెవి ఎందుకు ఇచ్చాడో తెలియట్లేదు, తెలియకుండా దాన్ని ఇష్టానుసారంగా వాడేస్తున్నాడు. కాబట్టి మళ్ళా సొలొమోను గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇవి రెండు యెహోవా కలగజేశాడు అని. బాగా ఆలోచించాలి పిల్లల దేవుని వాక్యాన్ని. కాబట్టి శరీరంలో ఉన్న ప్రధాన అవయవం కన్ను. కన్ను బట్టి మన జీవిత ప్రయాణం ఉంటుంది పిల్లలు. ఇది సరిగా మనం గుర్తించకపోతే సమస్యల్లోకి వెళ్ళిపోతుంది జీవితం. ఇక బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చూపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 17:20 చూద్దాం పిల్లలు. సమూయేలు మొదటి గ్రంథం 17:20. సమూయేలు మొదటి గ్రంథం. దావీదు ఉదయం లేచి, చాలండి, దావీదు ఉదయం లేచి కాపరికి గొర్రెలను అప్పగించి, ఏమండి దావీదు అనగానే మాకు తెలుసు కదా అనుకోకండి పిల్లలు, వినండి కొద్దిసేపు జాగ్రత్తగా. దావీదు ఏం చేశాడంట, ఉదయమునే లేచి గొర్రెలను ఒక కాపరికి అప్పగించాడు అని రాయబడిందండి బైబిల్. ఏమండి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. దావీదు గొర్రెల కాపరి, ఓకేనా? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఉదయం గొర్రెలు తీసుకొని అరణ్యానికి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి. ఉదయం వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి. ఇది దావీదు గారి యొక్క లైఫ్ స్టైల్. ఒక ఉద్యోగస్తుని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఉద్యోగస్తుడు ఉదయాన్నే లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, పాఠాలు ప్రిపేర్ అవ్వాలి, స్కూల్కు వెళ్ళాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి రావాలి. ఇది ఒక ఉద్యోగస్తుడి లైఫ్ స్టైల్. మీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఉదయాన్నే లేవగానే అర్లీ మార్నింగ్ వంట చేసుకోవాలి, వంట చేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసుకున్న తర్వాత క్యారేజ్ కట్టుకోవాలి, క్యారేజ్ కట్టుకున్న తర్వాత పొలానికి వెళ్ళాలి, పొలంలో పని చేసి సాయంత్రం ఇంటికి రావాలి చీకటి పడే సమయంలో. ఇది ఒక కూలివారు చేసేటువంటి ఒక వాళ్ళ లైఫ్ స్టైల్. కూలివారి జీవితంలో లైఫ్ స్టైల్ పిల్లల. ఒక ఉద్యోగస్తుడి జీవితం ఎలా ఉంటుందో, ఒక కూలివారి జీవితం ఎలా ఉంటుందో, దావీదు గారి జీవితంలో ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, ప్రతిరోజు గొర్రెలను కాయటానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేవాడు సాయంత్రానికి. ఇది ఆయన లైఫ్ స్టైల్. కానీ ఆయన లైఫ్ స్టైల్లో ఊహించని ఒక సమస్య ఆయన ఎదుటికి వచ్చింది. వినాలి జాగ్రత్తగా. ఊహించని సమస్య దావీదు దగ్గరికి వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవండి, 20 చదవండి. దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి వెళ్ళిపోయాడట. ఇంతకు ముందు తానే గొర్రెల కాపరికి ఉండేవాడు, కానీ ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను మరొక కాపరికి అప్పగించి వెళ్ళిపోయాడట. లైఫ్ స్టైల్లో చేంజ్ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే, ఒక సమస్య వాళ్ళ ఎదుటికి వచ్చిందండి. ఏంటా సమస్య అంటే, ఒక పెద్ద శత్రువు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ వణికిపోయి గుడారాలు దాక్కున్నారండి. గుడారాలను దాక్కున్నారు, ఓకేనండి. ఇశ్రాయేలును పాలించి మొదటి రాజైన సౌలు గారు కూడా భయపడి గుడారాలను దాక్కున్నాడు. ఈ దేనికి? ఫిలిస్తీయులకు నాయకుడైన ఒక గొల్యాతు అనే ఆజానుభావుడు ఇశ్రాయేలును సర్వనాశనం చేయడానికి కేకలు వేస్తున్నాడు. 39 రోజుల నుంచి 39 రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేలీయులలో మొగాడు ఎవడైనా ఉంటే నన్ను ఓడించండి, మా జాతి అంతా మీ పాదాల చింత పెడతానంటాడండి. కేకలేసి చెప్తున్నాడండి. అప్పుడు అందరు భయపడిపోయి గుడారంలోకి దాక్కుంటే, దావీదు ఒక్కడు మాత్రం యుద్ధ రంగంలోకి దిగాడని అక్కడ. ఎవడి? ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ సమస్య ఏంటంటే గొల్యాతు. ఎవరి సమస్య? గొల్యాతు. అయితే ఆ సమస్యను దావీదు ఎలా చూశాడో ఇక్కడ కూర్చున్న విశ్వాసులైన మనం అందరం ఆ మాటను జాగ్రత్తగా మళ్ళీ 26 వచ్చిన చదవండి పిల్లరా. 17:26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి. జాగ్రత్తగా పదానికి మీరు అండర్లైన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఏమంటాడు ఇక్కడ? ఇశ్రాయేల్ ప్రజలందరికీ సౌలు ఏమండి గొల్యాతు అనేవాడు ఒక సమస్య అయితే, దావీదు పలికిన ఒక అమూల్యమైన మాట ఏంటో తెలుసు ఇక్కడ. ఏదో తెలుసా? ఈ గొల్యాతుని శత్రువుని నేను చంపిన ఎడల అసలు నాకేంటి బహుమానం అంటాడు చూడండి.
ఇశ్రాయేలు ప్రజలకు సమస్యగా మారితే, సౌలు రాజుకు సమస్యగా కనిపిస్తే, మరి దావీదుకి ఎలా కనిపిస్తున్నాడు గొల్లియాతు? అలా గొల్లియాతు నడుచుకుంటూ ఖడ్గాన్ని పట్టుకుని వస్తుంటే దావీదు వైపు దావీదు ఎలా ఫీల్ అవుతున్నాడు తెలుసా? మనసులో ఎలా అనుకుంటుంది తెలుసా? ఈ రోజు నాకు ఒక బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, వీడిని చంపిన ఎడల నాకు ఏంటి బహుమానం అంటున్నాడు. చూడండి, అంటే సమస్యను సమస్యగా చూడకుండా ఆ సమస్యను బహుమానంగా చూడగలిగాడు దావీదు. మీ జీవితంలో వచ్చే ఏ సమస్యని ఇలా చూడగలుగుతున్నారా? బహుమానంగా చూడగలుగుతున్నారా? దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రమ బహుమానమే అని ఫీల్ అవ్వాలంటే మన జీవితంలో 39 సంవత్సరాలుగా 39 రోజులుగా ఇశ్రాయేలీయులను వెంటాడిన ఈ సమస్య 40 రోజు పులి స్టాప్ అయింది. పిల్లరా, యుద్ధరంగంలోకి దావీదు అడుగు పెట్టగానే పులి స్టాప్ అయిపోయింది. అది అంటే ఎంత పెద్ద సమస్యకైనా ఒక దినాన్ని ఏం జరుగుతుంది? పులి స్టాప్ ఉంటుంది. ఏ సమస్యకైనా ఒక పులి స్టాప్ ఉంటుంది పిల్లరా. ఆ పులి స్టాప్ సమస్యకు పడాలంటే ఏం చేయాలి తెలుసా? భక్తులు సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో నీకు తెలియాలి. సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారో నీకు తెలియాలి. భక్తులు వాళ్ళ చరిత్ర నీకు అర్థమైతే నీవు సమస్యను ఎలా ఎదుర్కోవాలో నీకు అర్థమవుతుంది పిల్లరా, అర్థమవుతుంది. ఒక సమస్య మీకు చూపిస్తాను, ఒక ప్రవక్త సమస్య మీకు చూపిస్తాను. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనమా? తాను ఒక దిన ప్రయాణ అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోమని అతనికి ప్రార్థన చేశాను. ఏలియా ప్రవక్త, పాత నిబంధన చరిత్రలో రోషం కలిగిన ప్రవక్త ఎవరంటే మొదటిసారి ఏం చెప్తాం మనం? ఒకటే మాటగా ఏలియా ప్రవక్త. ఎవరి పేరు చెప్తామండి? ఏలియా ప్రవక్త. ఆ ఏలియా ప్రవక్తకు, రోషం కలిగిన ప్రవక్తకు ఒక దినాన్ని ఒక సమస్య వచ్చి పడిందండి. ఒక సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య? ఒక దౌర్భాగ్యురాలు, దేవుని ప్రవక్తలను హతమార్చిన ఒక క్రూరురాలు, ఒక హంతకురాలు ఏలియా ప్రవక్తను చంపటానికి వెంట పడుతుంది పిల్లలు. వెంట పడుతున్న ఆ సిచ్యువేషన్ ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఎలా వివరిస్తున్నారంటే పిల్లరా, యెజెబెలు తరుముకుంటూ వస్తుంటే ఈయన ఏం చేస్తారంట? మరణాపేక్ష గలవాడై, అంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? నీ కోసం అన్య దేవతలను ప్రజల మధ్య బలహీనమైనవిగా, నిష్ప్రయోజనమైనవిగా సవాలు చేసి నిలబెట్టాను. అన్య దేవతలవి దేవతలు కావు అని ఇంత సవాలుతో కూడిన పోరాటాన్ని చేసిన నన్ను చంపటానికి ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ వెంట పడుతుంది. ఏంటి నా బతుకు అనుకుంటున్నాడు అండి ఏలియా ప్రవక్త. ఏంటి నా పరిస్థితి? ఒక ఆడదాని చేతిలో నా ప్రాణం పోవాలా? నీకోసమే కదా నేను పోరాటం చేశాను, ఇప్పటి వరకు నీకోసమే కదా నేను ప్రయాసపడ్డాను. అలాంటి నాకు ఒక ఆడదాని గురించి నేను భయపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఏంటి నాకు? ఈ పరిస్థితిని తలుసుకుంటేనే నాకు చాలా బాధగా అని చెప్పేసి ఒకటేసారి దేవుడికి ఏమని ప్రార్థిస్తున్నాడు? మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కారణం. ఏమిటి? ఎంత బాధలో కూడా క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మనకు మనమే చాలా భక్తులమైనట్టుగా ఫీల్ అవుతాం. మనం జాగ్రత్త వినండి. మనకు మనమే చాలా జ్ఞానంలో ఉన్నట్టు ఫీల్ అవుతాం. వీడికంటే నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాం. మనకు తెలిసింది ఇంతే, కానీ ఇంత ఊహించుకుంటాం మనం. కానీ ఏలియా ప్రవక్త పెద్ద పెద్ద పోరాటాలు చేసి ఆయన ఎలా ఊహించుకుంటాడు తెలుసా? నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. అందుకొరకు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని. ఎంత తగ్గించుకుంటాడు చూడండి. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. అంతటితో ఆపుకొని ఇంకేమంటాడండి? ఇంత మట్టుకు చాలు. ఏమిటి? మీ జీవితంలో ఎప్పుడైనా భర్త కొట్టాడు అనుకోండి, మిమ్మల్ని మీరు భర్త కొట్టాడు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? ఉదయం వేసిన తర్వాత బొంగం ముతిష్ట స్టార్ట్ అవుతుంది.
ఎలా స్టార్ట్ అవుతుంది? ఉదయం లేవగానే బొంగ మీద పెట్టుకొని అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి భార్య భర్తల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి అనమాట. ఒక్కోసారి సెల్ ఫోన్ లో టవర్ సిగ్నల్ వచ్చినట్టు తగ్గుతుంటది, ఎక్కుతుంటది, తగ్గుతూ ఉంటది, ఎక్కుతూ ఉంటది. అలా ఉంటది అనమాట గొడవ జరిగినప్పుడు భార్య భర్తల మధ్య రిలేషన్. అవునండి, అలా ఉంటది. ఇంకా ఎక్స్ట్రా చేసాడనుకో భర్త, ఆ రోజు ఫుడ్ ఉండదు, అంతే. హోటల్కి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా కొంతమంది అలా ఉంటారండి మహాత్మురాలు. ఏదైనా గొడవ జరిగితే పంతాలకి వెళ్ళిపోతారు, పట్టింపులకి వెళ్ళిపోతారు. భర్త లోబడి ఉండాలి, గౌరవించాలి, ఇవన్నీ ఏం గుర్తుకు రావు. అసలు బైబులే గుర్తుకు రాదు గొడవ అన్నప్పుడు. పంతం ఆ మాట నెగ్గాలనుకుంటారు భార్య అయినా భర్త అయినా. అవునదా చెప్పండి? భార్య అయినా భర్త. కొంతమంది ఏకంగా, నేను ఒక చిన్న విషయం చెప్తానండి. నక్లెస్ కొనియమని చెప్పేసి భర్తను అడిగిందంట భార్య. నక్లెస్ కొని పక్కింటి ఆవిడ బంగారు పొలుసు వేసుకొని తిరుగుతుంది, నా చూడు బోడిగా ఉంటుంది. ఏముంటుంది? బోడిగా అనిపిస్తుందట ఆవిడ మెడ బోడిగా అనిపిస్తుంటే భర్తను వెళ్ళి బాగా గోకింది, నాకు కూడా బంగారు గొలుసు కావాలి. పట్టాలంట మనకు వచ్చే శాలరీ తక్కువ ఉంది కదా, నువ్వు అంత పెద్ద ఎస్టిమేషన్ వేస్తే నా పరిస్థితి ఏమైపోవాలి, డబ్బులు కొంచెం సమకూర్చుకున్న తర్వాత కొంటానులే, నువ్వు అడిగిందే కొంటానులే అన్నాడంట. చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఫ్యాన్ కూరేసుకుని చచ్చిపోయింది. ఫ్యాన్కి కూరేసుకుని చచ్చిపోయింది. ఏంటి సమస్య? నక్లెస్ ఒక సమస్య జీవితంలో. పక్కింటి ఆవిడ వేసింది కనుక నేనే అంటే, లేదంటే చాలా గిల్ట్ గా ఫీల్ అవుతాను నేను. అది వేసుకోవడం ఏంది, నా దగ్గర లేదేంటి? చూడు ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మనుషుల మధ్య, స్త్రీల మధ్య, పురుషుల మధ్య. ఆఫ్టర్ ఒక నక్లెస్ కోసం 70 ఏళ్ళ జీవితాన్ని ఒక క్షణంలో క్లోజ్ చేసుకుంటాను. ఏమైనా బుద్ధుందా నీకు? నేను నక్లెస్ నిన్ను ప్రాణాల నుంచి తప్పించగలదా? వెళ్ళబోయే పాతాల నుంచి తప్పించగలదా? ఏం సాధించగలం చెప్పు? నక్లెస్ వేసుకొని 10 మందికి చెప్పుకుంటాం అంతే, నచ్చుడు బంగారు గొలుసు అని. ఎవరికి లాభం? ప్రాణాలు తీసుకోవడానికి కొంచెం సిగ్గు ఉండాలండి ఇలాంటి వాళ్ళకి. కేవలం నక్లెస్ కోసం జీవితం క్లోజ్ చేసుకోవటం. అందుకొరకే మనిషికి దైవ జ్ఞానం కావాలని చెప్తున్నాడు దేవుడు. పూర్వకాలం నుంచి చిన్న చిన్న విషయాలకు జీవితాలను క్లోజ్ చేసుకుంటున్న ఈ మానవ సమాజానికి ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాడు దేవుడు, జాగ్రత్త అని. ఏలియా లాంటి మహాజ్ఞాని అయిన ప్రవక్తనే ఒకానొక సమయంలో ఒక సమస్య మీద కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు. ఇక నా జీవితం ఇప్పటికి చాలు. ఏమంటాడు తెలుసా? నా ప్రాణం తీసేసుకోమని దేవునికి ప్రార్థన చేశాడంట. దైవ జ్ఞానంగా తెలిసిన వాడు కనుక ఏం చేశాడు తెలుసా? ఆవేశంతో పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోలేదు. నా ప్రాణం పోవాలంటే అది నువ్వు తీయాలి, నా ప్రాణం తీసేసుకోమని చెప్తున్నాడు తప్ప తనకు తాను ప్రాణం తీసేసుకోలేదు ఏలియా ప్రవక్త. బాగా గమనించాలి. దేవుడికి అప్పగించాడు, ప్రాణం ఇచ్చింది ఆయన కనుక తీయాల్సింది కూడా ఆయనే. అది మన చేతిలో లేదని ప్రవక్తకు జ్ఞానం ఉంది కనుక ప్రార్థన చేస్తూ నా ప్రాణము నువ్వే తీసేసుకోమని ప్రార్థన చేశాడు. మనమైతే ఆత్మహత్య చేసుకోవడానికి సమస్య వచ్చింది, ఏ సమస్య వచ్చినా కానీ ఆత్మహత్య చేసుకోవటమే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వారా, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? పరలోకము నుంచి ఒక దూతను పంపి ఏలియా ప్రవక్తను ఇలా వెన్ను తట్టి, చేయి తట్టి, ఏలియా లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉన్నది, వెళ్ళి నువ్వు ప్రయాణం చేయాలి. ఒక దూతను పరలోకం నుంచి పంపించి పుష్టికిస్తున్నాడు దేవుడు. అంటే ఒక సమస్య నీకు కృంగుబాటు చేసినప్పుడు, నిన్ను మానసిక స్థితిలోకి నెట్టేసినప్పుడు, ఆ సమస్య నుంచి బయటపడే సొల్యూషన్ కూడా దేవుడు చూపిస్తాడు. అలా చూపించాలంటే నీ బ్రతుకు పూర్తిగా దేవుని మీద ఆధారపడినదై ఉండాలి. దేవుని ఆధార జీవితమై ఉండాలనేది. ప్రవక్త అయిన ఏలియా పూర్తిగా దేవుడి కోసం ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన సమస్యలో పరలోకం నుంచి దూతను పంపించాడండి. దేవుడు పరలోకం నుంచి దూతను పంపడం అంటే చాలా కష్టసాధ్యమైన పని. అది ఎంత స్పెషల్ క్యారెక్టర్ దేవుడు కనిపెడితేనే చూస్తేనే అలాంటి అవకాశం ఇస్తాడు మనుషులకి. దూతల్ని పంపి బలపరచడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి పిల్లగా. కాబట్టి ఏలియా ప్రవక్తకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గుర్తించిన దేవుడు ఒక దూతను పంపి అతన్ని బలపరిచాడు పిల్లలు. అలాగే దావీదు జీవితంలో కూడా సమస్య వచ్చింది, గొల్యాతు అనే ఒక సమస్య. ఆ సమస్యని ఎలా ఎదుర్కొన్నాడంటే పిల్లరా, యెషయా ప్రవక్త దగ్గరికి సమూయేలు ప్రవక్త ఏం చెప్పారు తెలుసా? రాబోయే 2వ రాజుగా నీవు దావీదుని
ఎంపిక చేసుకుంటానని దేవుడు నాకు సెలవిచ్చాడు. సింహాసనం మీద నెక్స్ట్ కూర్చోపోయి దావీదే, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఏలేవాడు దావీదే అని మాట ఇచ్చేసాడు యెషయా ప్రవక్తకి. దేవుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చిన తర్వాత 1000 మంది గొల్యాతులు దావీదు ఎదుట నిలబడిన దావీదులో ఉన్నటువంటి తల వెంట్రుకలు కూడా నేల రాలి కింద పడదు పిల్లరా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు సింహాసనం మీద దావీదును కూర్చోబెడతానని. అంటే ఒక సమస్య దావీదుకి ఎదురైనప్పుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడంటే వాగ్దాన బలము చేత సమస్యను జయించాడు దావీదు. వాగ్దాన బలం. ఒకవేళ దావీదు గొల్యాతు చేతిలో చనిపోయాడు అనుకోండి, దేవుని వాగ్దానం ఏమవ్వాలి? నేను సింహాసనం మీద కూర్చోబెడతానని. ఆ వాగ్దానం నిరర్థకమైపోతుంది. మనలాగా మాట తప్పేవాడు దేవుడు కాదు, అబద్ధం ఆడుటకు ఆయన నరపుత్రుడు కానే కాడు. దేవుని మాట చేత వాగ్దాన బలం చేత ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్న మహానుభావుడు దావీదు మహారాజు. పిల్లలు పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు. మరి దావీదు గారికి వాగ్దానం చేశాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనకేమైనా వాగ్దానం ఉన్నాయా? ఒకసారి బైబిల్లో చూస్తాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించినాడు. దురాశ అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వం ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని అన్నటువంటి ఆ పదం. ఈ వాగ్దాన మూలములుగా మీరు తప్పించుకొని ఏమిటి? వాగ్దాన మూలంగా తప్పించుకోవాలంటే లోకమందున భ్రష్టత్వం. ఒకనాడు వాగ్దాన బలము చేత శత్రువును తప్పించుకున్న దావీదును జ్ఞాపకం చేశాడు. ఈ రోజు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు చెప్పాడు తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు నేను ఇచ్చాను ఈ ప్రపంచానికి. ఆ వాగ్దానాలను మీరు చదువుకొని వాటి యొక్క బలాన్ని బట్టి లోకములో ఉన్న ఏ సమస్యనైనా మీరు ఎదుర్కోవాలి. వాగ్దానముల చేత మీరు తప్పించుకొని అంటారు చూడండి. సమస్య నుంచి తప్పించబడాలంటే బైబిల్లో దేవుడిని చెప్పినటువంటి వాగ్దానాలు నీకు గుర్తుకు రావాలి. ఒక మాట బైబిల్లో దేవుడు చెప్పాడు, ఏమని? నిన్ను విడువను ఎడబాయను. ఒక వాగ్దానం. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. వాగ్దానం. నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వను. వాగ్దానం. 66 పుస్తకాలు, కొన్ని వందల వేల వాగ్దానాలు ఉన్నాయండి. ఇవి మీరు గాన చదివి ఆ వాగ్దాన బలాన్ని పొందుకోగలిగితే ఎలాంటి సమస్యనైనా అధిగమించే శక్తి మీకు వస్తుంది. ఎట్లా? కానీ వాగ్దానం మీద ఆధారపడి జీవితాలు మన జీవితాలు లేపులా. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక భక్తుడిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి బైబిల్లో చూద్దాం. ఆది కాండం 49వ అధ్యాయం 14-15 వచనం. ఆది కాండం 49వ అధ్యాయం 14-15 వచనం. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన దాంట్లో అతని విశ్రాంతి మంచిదొకటయు రమ్యమైనది చూచని గనక ఏమంటే ఒకసారి ఆది కాండం 49వ అధ్యాయం 14-15 వచనంలో ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు అండి దేవుడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మళ్ళా చదువుతాను. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము. ఏమిటి గార్ధబం అంటే ఏంటండి? గార్ధబం అంటే ఏంటి చెప్పాలి. ఎవరైతే నిద్రపోతున్నారో, ఎవరైతే ఆవలిస్తున్నారో, ఎవరైతే పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. గార్ధబం అంటే ఏంటి? మా ఏరియాలో ఏనుగు అంటారు. మీ ఏరియాలో గార్ధబం అంటే అర్థం ఏంటి? ఆ పదానికి అర్థం ఏంటండి? గాడిద అండి. గాడిద. ఇశ్శాఖారు అనే ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధబము. అతని విశ్రాంతి మంచిదొకటి. ఎవరు జాగ్రత్తగా వాగ్దాన బలం చేత ఏ సమస్యనైనా జయించాలని చెప్పాను కదండి. వాగ్దాన బలం చేత జయించాలని. అయితే వాగ్దాన బలం మీద నమ్మకం లేనివాడు, దేవుడి మీద నమ్మకం లేనివాడి జీవితం ఎలా ఉంటుందో, వాడి ప్రారంభం ఎలా ఉంటుందో చెప్పటానికి ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మీద ఆధారపడకుండా బ్రతికే వాళ్ళ జీవితం కూడా చెప్తున్నాడు కదా. ఏమంటాడు? ఇశ్శాఖారు
రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవం. ఏమిటి దొడ్లను కానీ మీ ఊర్లో ఉన్నట్టు కదా పిల్లలు, దాని గురించి మాట్లాడలేదు. రెండు దొడ్ల మధ్య పండుకున్న గార్ధవం అంటే పిల్లరా, ఒక్కసారి మీరు ఆత్మీయంగా తీసుకుంటే ఒక దొడ్డి లోకం, రెండవది సంఘం. ఒక దొడ్డి లోకం, రెండవది సంఘం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈ రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్నాడు, ఊహిసలాడుతున్నాడు. లోకం ఒకటి, సంఘం ఒకటి. సంఘము నిరంతరం దేవుని కోసం బ్రతకాలని ఆశ నీకు ఉంటది, కానీ లోకం కూడా నేను ఏం చేస్తుంటది, ఆకర్షిస్తుంటది. ఒక ఇనుపు ముక్క ఎలాగైతే అయస్కాంతం దగ్గరికి వెళ్ళగానే అది ఆకర్షిస్తుందో, లోకము సంఘం ఈ రెండు దొడ్ల మధ్య ప్రపంచ ప్రజలు నలిగిపోతున్నారండి. 70 సంవత్సరాల దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఎటువైపు ప్రయాణం చేయాలో మనిషి సంశయంలో ఉన్నాడు. జీవితాన్ని ముందుకు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రెండు దొడ్లు ఆటంకంగా మారిపోయి మానవ జీవితంలో రెండు ఏమండి ఆటంకంగా మారిపోయాయి. అయితే పిల్లరా, మీకు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు ప్రతి మనిషి జీవితంలో మంచి ఉంది, చెడు పెట్టాడు. మంచి ఉంది, చెడు ఉంది, కీడు ఉంది, మేలు ఉంది. ఓకేనండి, కీడు ఉంది, మేలు ఉంది, జీవం ఉంది, మరణం ఉంది. ఏ పదాన్ని తీసుకున్న చీకటి ఉంది, వెలుగు ఉంది. రెండు దొడ్ల మధ్య మానవ జీవితం శరవేగంగా పరుగులు తీస్తుంది. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో ముందుగానే దేవుడు చెప్పేశాడు. మంచి చెప్పాడు, చెడు చెప్పాడు, కానీ అందులో ఏది ఎంచుకోవాలో నిర్ణయాధికారం మనిషిదే, దేవుడికి సంబంధం లేదు. ఏదో ఒకటి నువ్వు ఎంచుకోవాలి, మంచి అయినా చెడైనా, జీవమైన మరణమైనా. ఇప్పుడు ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ సందర్భం అంటే, ఉదాహరణకి మన తల్లిదండ్రుల కాలంలో, మన తల్లిదండ్రుల చదువుకునే సమయంలో భూమి ఎలా ఉందని చెప్పారు? ఏమ్మా, భూమి ఎలా ఉందని చెప్పారండి? బల్లపరుగు. మనం చదువుకున్న సమయంలో ఏం చెప్పారు? భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. అవునా చెప్పండి. తల్లిదండ్రుల కాలంలో ఏమో బల్లపరుపు ఉందని చెప్పారు, మన కాలంలో ఏమో భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ బల్లపరుపు ఉందా, గుండ్రంగా ఉందా? చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నేను చదువుకుంటున్నాను, నాకేమో భూమి గుండ్రంగా ఉందని చెప్పారు, మా నాన్నకేమో భూమి బల్లపరుపు ఉందని చెప్పారండి. నేను చదువుకుంటున్నాను, భూమి గుండ్రంగా ఉందని ఇంటి దగ్గర చదువుకుంటున్నాను. మా నాన్న ఇంటర్ అయిపోయాడు. అప్పుడు ఏమనుకుంటాడు? భూమి గుండ్రంగా ఉండటం ఏందిరా, నీకేమన్నా బుర్ర తిరిగింది అంటున్నాను. ఎందుకు? మాకేమో మాస్టర్ భూమి బల్లపరుపు ఉందిరా అని చెప్పారు, నువ్వేదిరా గుండ్రంగా ఉందని చదువుకుంటా అన్నాడు. మా మాస్టర్ చెప్పాడంటే వింటాడా? అరే మా చదువులే చాలా గట్టి చదువులు అంటారు. మళ్ళా ఏమంటాడు? మా చదువు చాలా గట్టి చదువులు, పూర్వకాలం చదువులు. కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్, కావాలంటే వెళ్ళి మాస్టర్ అడుక్కో అంటాడు అంతే. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో భూమి ఎలా ఉందని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి అబ్బాయి, ఇప్పుడు ఏం రాయాలి? ఈ అబ్బాయి గుండ్రంగా ఉందని రాయాలా, బల్లపరుపు ఉందని రాయాలా? చెప్పండి. మా నాన్ననేమో బల్లపరుపు ఉందిగా అంటున్నాడు, నేనేమో గుండ్రంగా ఉందని అంటున్నాడు. ఈ రెండింటిలో ఆన్సర్ ఏదో నువ్వే రాసుకో సార్ అన్నారు అనుకోండి క్వశ్చన్ పేపర్లా, మొత్తం పీడవాయన ఆయనకి ఆన్సర్ వదిలేశాడు. రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న ఇస్సాకరు అన్న ఒక వ్యక్తి గురించి మీకు ఎందుకు జ్ఞాపకం చేసినంటే, ఈ రోజు ప్రపంచం నడుస్తుంది ఈ సమస్య మీద. రెండు దొడ్ల మీద కాలేశారు, లోకము దేవుడు. ఒకసారి మీరు ఆలోచించారు పిల్లరా. ఇప్పుడు మరి ఇస్సాకరు గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, 15వ వచనం ఆయన గురించి ఒక చిన్న థియరీ చెప్తుంది. 15వ వచనం ఏమంటున్నాడు? ఆయన విశ్రాంతి మంచిదొకటయ్యో ఉంటాడు చూడండి, ఆ భూమి రమ్యమైనదొకటయ్యో చూచెను కనుక దేవుడి మోరిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడాయను. దేవుడు జాగ్రత్తగా దేవుని మాటలు అతని గురించి చెప్తూ, అతని ప్రారంభం గురించి చెప్తూ ఏమన్నాడు? మొదటి 14వ వచనంలో ఇతడు విశ్రాంతిని ఇష్టపడుతున్నాడు అన్నాడు. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? అలా విశ్రాంతిని ఇష్టపడిన ఇతని జీవితం ముగింపుకి ఏమైందో తెలుసా? వెట్టి పనులు చేయ దాసుడుగా మారిపోయాడండి ఇస్సాకరు. చూసారా ప్రారంభం ఏముంది? విశ్రాంతిని ఇష్టపడ్డాడు. విశ్రాంతి అంటే ఇంగ్లీష్ లో ఏమంటే చెప్పండి, రెస్ట్ లోకి వెళ్ళిపోయి రెస్ట్ ను కోరుకుంటాడంట ఇస్సాకరు. ఎప్పుడు రెస్ట్ కావాలని కోరుకుంటాడంటండి. మీలో కూడా కొంతమంది ఉంటారు, పని చేయరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, ఊరు మీద బాగా తిరిగేసి వచ్చి శుభ్రం గంటల తరబడి ఇంటి దగ్గర నిద్రపోతుంటారు. సోమరులు
విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడే ఏ ఒక్కరి జీవితమైనా ఏమైపోతుంది తెలుసా? చివరికి చింపిరి గుడ్డలకు కారణమైపోద్ది. అడుగు తినాలి రోడ్డు మీదకి వెళ్ళిపోయి. ఇస్సాకుకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే విశ్రాంతి కావాలని కోరుకుంటాడట ప్రారంభంలో. అతను చివరికి అతని జీవితం అయిపోయిందంటే వెట్టి పనులు చేయు దాసుడుగా మారిపోయాడంట. పిల్లరా, ఎలా మారిపోయాడైనా? వెట్టి పనులు చేయు దాసుడుగా మారిపోయాడు. చూసారా? దేవుని మీద నమ్మకం లేని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. సోమరులుగా మారిపోతారు. సోమరు ఏమైపోతాడు చెప్పండి? సోమరు ఏమైపోతాడు? కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా వాడికి ఎలా ఉంటుందంట? భారంగా ఫీల్ అవుతాడంట బట్టలు వేసుకోవడానికి. సోమరితనం. ప్లేట్లో ఉన్న అన్నం నోట్లోకి పెట్టుకోవడానికి కూడా సమస్యగా ఫీల్ అవుతాడంట సోమరిపోతు. అలాంటి సోమరిపోతులుగా మీరు మారకుండా ఉండాలంటే మీరేం చేయాలి తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? కష్టపడమన్నాడండి. మొట్టమొదటిసారిగా 6 రోజులు మేము కష్టపడ్డాము, 7వ రోజు నేను విశ్రాంతి తీసుకున్నాను. మీరు నాలాగా కష్టపడండి. ప్రపంచానికి ఒక సందేశం ఇస్తే దేవుడు సుఖపడటానికి ప్రపంచం అలవాటు పడింది. 2 దొడ్లలో ఒక దొడ్డికి బాగా ప్రియారిటీ చేస్తున్నారు సుఖానికి. దేవుడి మాటకు విలువ ఇవ్వటం లేదు. పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో కూడా ఇలాంటిది ఏమైనా ఉందా? దేవుని మీద ఆధారపడకుండా శరీరాన్ని సుఖ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలని దేవుడి రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు ఇతని గురించి ఇంత గొప్పగా ఇంత బలహీనంగా చెప్పాడు కదండి దేవుడు. విశ్రాంతి ఇష్టపడతారు, సుఖాన్ని ఇష్టపడతారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? క్రైస్తవుడు అనేవాడు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికిన జీవితకాలం ఎలా ఉందో తెలుసా? క్రీస్తు కొరకే. ఒకే మనస్సాక్షి కలిగి ఉండాలి క్రైస్తవుడు. ఒకవైపు సుఖము, ఒకవైపు సంఘం అంటే కుదరదు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళే అర్హతను కోల్పోతావు అంతే. ఏక మనసు కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? దేవుడు, సంఘం అంతే. చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోవాలనే విపరీతమైన భావాలతో నీ ఆయుష్కాలం నువ్వు గడపాలి. సుఖానికి అలవాటు పడిపోయావో జీవితం చురుకుదనం పోద్ది, యాక్టివ్నెస్ పోద్ది. చివరికి ఏమైపోతామంటే పక్షవాతం వచ్చిన వ్యక్తి ఎలాగైపోతాడో అలా అయిపోతుంది ఈ జీవితం. జాగ్రత్తగా వినాలి. ఎవరైనా సుఖానికి అలవాటు పడదు పిల్లలు. ఈ సమస్య ఎవరికైనా ఉంటే తీసేసుకోండి. ఇస్సాకు గురించి ఇంత బ్యాడ్గా చెప్పాడే, కానీ ముగింపుకు వచ్చేసరికి అతని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఒకసారి ఆదికాండం క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం పిల్లల. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18-19 వచ్చిన చూద్దాం పిల్లల. 18-19 వచ్చిన. జెబులూను గురించి ఇట్లా జెబులూను నువ్వు బయలువెళ్ళేస్తామందు సంతోషించుము. ఇస్సాకు జాగ్రత్త ఏంటండి? ఆదికాండం 39 అధ్యాయం ఇస్సాకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు మోషే. ఇస్సాకు నీ గుడారమును సంతోషించుము. వారు జనులు కొండకి పిలిచిరి, అక్కడ నీతి పనులు అర్పించిరి. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవములను పీల్చుదురు అన్నాడు. చూడండి, రహస్య ద్రవములను పీల్చుదురు అన్నాడు. అంటే 49వ అధ్యాయం చాలా బ్యాడ్గా చెప్పాడు ఇస్సాకు గురించి. కానీ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయానికి వచ్చేసరికి అతని గురించి ఎంత గొప్ప చెప్తాడు తెలుసా? ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్యాడ్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది తెలుసా ఇస్సాకుది? అమ్మ, కొంతమంది ఇటువైపు చూస్తున్నారు, వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, మీ ఊరే, మీరేమో అమెరికాలో కూర్చోలేదు, లండన్లో కూర్చోలేదు. మీ ఊర్లో ఉన్న కుక్కలే, మీ ఊర్లో ఉన్న వీధులే, ఇవన్నీ కొత్తగా మీకేం కనపడవు. అర్థమవుతుందమ్మా? మహానుభావులు మీరంతా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. డాక్టర్తో వెళ్ళి కలవండి. మీరు చూడకండి, పక్కకి చూడకండి. ఒక అరగంటనే కదా దేవుని సన్నిధిలో కూర్చుంటారు మీరు. దాంట్లో కూడా మళ్ళీ ఇటువైపు చూసి అటువైపు చూస్తే మేము అంత దూరం నుంచి ఎన్నో సమస్యలను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాల్సిన అవసరం మాకేమని చెప్పండి. మీకు మంచి మాటలు చెప్పాలని కదా ఇంత దూరం వచ్చిన ప్రయాసపడి, మళ్ళా మీరు అటువైపు ఇటువైపు చూసుకుంటే నాకు కాన్సన్ట్రేషన్ దెబ్బతీసినట్టే కదంతా. నాదిగా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు మీరు. చల్లగా అవుతుందని నిద్రపోదాం అని కొంతమంది ఆలోచన ఉంటారు. ఇదొక పెద్ద సమస్య. మీకు నిద్రపోవాలనుకోవడం. ముగించేస్తాను, 1-2 నిమిషాలు ముగించేస్తాను, కంగారు పడకండి. టైం ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం జాగ్రత్త తింటారు. అర్థమవుతుందండి? ఇస్సాకు గురించి ముగింపులో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? అతను నీతి బలులు అర్పించి జనములను కొండకు తీసుకెళ్లాడంట ఆరాధన చేయడానికి. జాగ్రత్తగా వినండి. నీతి బలులు అర్పించి
అంటే ఒకప్పుడు సోమరిపోతుగా ఉన్నవాడు చివరికి వచ్చేసరికి రియలైజ్ అయిపోయాడు, దేవుని మాటలకు లోబడాడు. తానే కాకుండా తన చుట్టూ ఉన్న జన సమూహమును కొండ మీదకి తీసుకెళ్ళాడంట బలులు అర్పించడానికి. ఇస్సాకరు కొండ మీదకి, పూర్వకాలంలో భక్తులు ఎలా ఉన్నారంటే కొండల మీద దేవుణ్ణి ఆరాధించేవారు. ఒక సమరయ స్త్రీ కావచ్చు, ఒక అబ్రహాం గారు కావచ్చు, ఒక దావీదు గారు కావచ్చు. అబ్రహాం గారు మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు బలిపీఠం మీద దేవుడు తన కుమారుని బలి అర్పించడానికి. అదే మోరియా పర్వతం మీదనే సొలొమోను గారు మందిరాన్ని నిర్మించారు. కొండల మీద దేవుణ్ణి ఆరాధించేవారు. అందుకే ఇస్సాకరు ఏం చేశాడంటే తాను తనతో పాటు ఉన్నటువంటి ప్రజల్ని కొండల మీదకి తీసుకెళ్లి నీతి బలులు అర్పించాడంట. పిల్లరా, నీతి అంటే లైఫ్ సెట్ చేసుకున్నాడు అనమాట. సమస్యల్లో ఉన్నవాడు సమస్యను తీర్చుకున్నాడు, సమస్యలో ఉన్నవాడు సమస్యను తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా దేవుడి తనని ఎలా ఆశీర్వదించాడంటే తనకు పంచిన భూభాగంలో రహస్య ద్రవ్యములను ఉంచాడంట దేవుడు. ఏంట రహస్య ద్రవ్యములు అంటే పెట్రోల్, డీజిల్. కనాను దేశంలో ఇస్సాకరుకు విభాగింపబడినటువంటి స్వాస్థ్యం భాగం, ఆ భాగంలో ఇస్సాకరికి పెట్రోల్, డీజిల్, ఆయిల్ నిల్వలు కలిగిన ప్రదేశం వచ్చిందండి. ఇతనికి ఆశీర్వాదం. దేవుని మీద ఆధారపడిన వాడి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక ఇస్సాకరు జీవితాన్ని మీరు జ్ఞాపకం తీసుకోండి. వాగ్దాన బలమును బట్టి దేనినైనా జయించగలము అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇస్సాకరు యొక్క జీవితం, దావీదు జీవితం, ఒక యోబు జీవితం, రండి ఒక అబ్రహాం గారి జీవితం, ఒక అబ్రహాం గారి జీవితం. ఒక్కసారి మీరు ఆలోచించగలరా? సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఆలోచించే ఆ సమయం మీకు దేవుడు ఇవ్వాలి. ఇక చివరిలో ఒక చిన్న అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 42 నుంచి చదువుతాం పిల్లరా. లూకాసు వార్త 8వ అధ్యాయం 42 నుంచి. ఇంచుమించు 12 ఏళ్ల యుడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన చూడగా. ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త. ఏమండి, యాయేరు గురించి మేము చాలా సార్లు విన్నామండి. యాయేరు గురించి చాలా స్పీకర్లు చెప్పారంటే, చాలా మంది చెప్పారండి. ఇప్పుడు కూడా మేము తప్పేమైంది నేను చెప్తాను జాగ్రత్తగా. 41 వచ్చిన నుంచి. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరును కూడా వచ్చి యేసు పాదముల మీద పడి అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ 42 వచ్చిన. ఇంచుమించు 12 ఏళ్ల యుడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ రెండింటి మీద నేను కొద్దిసేపు మీకు వాక్యం చెప్తాను పిల్లలు. ఒకసారి జాగ్రత్తగా వినండి. యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి. ఏమిటి సమాజ మందిరపు అధికారి అంటే ఎంత గౌరవప్రదమైన స్థానం తెలుసు. ఒకనాడు 1వ శతాబ్దంలో సమాజ మందిరానికి అధికారి. ఈ రోజు సంఘ పెద్దలు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉందో చెప్పండి. గ్రామ సర్పంచ్లా ఫీల్ అవుతుంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతుంటారు కొన్ని సంఘాల్లో. సంఘ పెద్దలు ఉన్న వాళ్ళే పదవి అనేది గొప్పగా ఫీల్ అవుతుంటారు సమాజంలో ప్రతి మనిషి. సమాజ మందిరపు అధికారి అయిన ఇతను తన కుటుంబంలో ఒక సమస్య వచ్చిందండి. ఏంటా సమస్య అంటే 12 ఏళ్ల యుడుగల తన కుమార్తె చావడానికి సిద్ధం ఉన్నంత చావు దగ్గరకు వచ్చేసిందట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ సమస్య తీరలేదు. అప్పుడు యేసుక్రీస్తు గురించి సమాచారం తెలిసింది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడండి. ప్రజల మధ్య యేసుక్రీస్తు, వినండి జాగ్రత్తగా, ప్రజల మధ్య యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే, దేవుని స్వస్థతను జరిగిస్తుంటే యేసుక్రీస్తు ఒక సమాజ మందిరపు అధికారి ప్రజలందరూ జన సమూహం చూస్తుండగానే ఆయన పాదాల మీద పడ్డాడు అని అంటే సమస్య మనిషిని మోకాలు వేయిస్తుందన్న సంగతిని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. నీకొచ్చే సమస్య ఎంత పెద్దదైనా ఒకానొక సమయంలో నిన్ను మోకాలు వేయిస్తున్నది. యాయేరు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. కానీ తన అధికారాన్ని, తన హోదాన్ని పక్కన పెట్టేసి యేసుక్రీస్తు పాదాల మీద పడ్డాడు అంటే సమస్య ఎంత తీవ్రమైనదో మీరు ఆలోచించండి. మీ గర్భాన పుట్టిన చిన్న పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారు విలవిల్లాడిపోతారే. మీరు జలుబు చేసినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, జ్వరం వచ్చినా అల్లాడిపోతారు తల్లిదండ్రులు. కానీ యాయేరు కుమార్తె ఏకంగా ప్రాణాలు పోవటానికి సిద్ధంగా ఉందంట. ఈ సమస్య నుంచి బయటపడడానికి యేసు తప్ప మరొక మార్గం లేదని గ్రహించాడు యాయేరు. వెంటనే పాదముల మీద పడిపోయాడు పిల్లరా, పాదాల మీద పడిపోయాడు. నెక్స్ట్ ఏం చేశాడంట?
పాదాల మీద పడి నా కుమార్తె చావు సిద్ధంగా ఉన్నదని బ్రతిమిలాడుతున్నాడంట. బ్రతిమిలాడటం ఏంటి? బ్రతిమిలాడటం అన్నదాన్ని మన భాషలో చెప్పుకుంటే ఏమంటారు చెప్పండి? బ్రతిమిలాడటం అనేది మన భాషలో చెప్పుకోవాలంటే ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు చెప్పండి? అడుక్కోవటం. రోడ్డు మీద కారు ఎక్కుతుందండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కుతారు, డబ్బులు ఎక్కుతారు. రోడ్ల మీద అమ్మా ఒక 10 రూపాయలు ఉండి నా బిడ్డ వరకు పాలు తాగలేదు, పాలకు డబ్బులు లేవు అని డోర్లు కొడుతున్నారు, వీళ్ళు అద్దాలు కొడుతున్నారు. ఎవడైనా పట్టించుకుంటాడండి? అసలు వాళ్ళకి వెళ్ళే చూడరండి, వాళ్ళ వాళ్ళ వైపే చూడరు. డబ్బు ఉంది కదండి, వాడికి డబ్బే దైవం. వాడికి ప్రపంచంలో ఎవడు ఎటు పోతే నాకేంటంటే నేను సుఖంగా ఉన్నాను లేదా అనుకుంటాడు ధనవంతుడు. ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలు కనీసం వినటానికి కూడా ఓపిక, సమయం లేని కాలంలోకి వచ్చేసాం మనమంతా. సమయం లేని కాలంలోకి వచ్చేసాము మనమంతా. అడుక్కుంటున్నాడు. వాళ్ళ దీనస్థితిని చూస్తే మనకే బాధ అనిపిస్తుందండి. యాయిలు కూడా అలాంటి పరిస్థితి వచ్చిందండి. అందరితో ఆగకుండా ఏం చేశాడంట? యేసుక్రీస్తును బతిమాలుకుంటున్నా, అంటే బెగ్గింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? బెగ్గింగ్. దయచేసి దయచేసి నా బిడ్డను బతికించు, నా బిడ్డను బతికించని బతిమాలుతున్నాడు. అలా బతిమాలుకున్న సమయంలో ఒక పిడుగు లాంటి వార్త యాయిలు దగ్గరికి ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. 49 వచ్చింది చూడండి, 49 వచ్చిన లూకాసు వార్త 49 వచ్చిన ఆయన ఇంకా మాట్లాడుతున్నది. సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి ఒకడు వచ్చి, నీ కుమార్తె చావటానికి సిద్ధంగా ఉన్నది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఒకవైపు ఏమో తండ్రి ఏమో బతిమిలాడి పాదాల మీద పడి నా కుమార్తెను రక్షించండి మహాప్రభు అని యేసుక్రీస్తు పాదాల మీద పడిపోతున్నాడు. దేవుడి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. యేసుక్రీస్తు పాదాల మీద పడినప్పుడు యేసుక్రీస్తు ఏమైనా స్పందించాడండి? ఏమా యేసుక్రీస్తు ఏమైనా స్పందించాడా? స్పందించకపోయేసరికి ఎలాంటి వార్త వచ్చింది? ఇంటి దగ్గర నుంచి కుమార్తె చనిపోయిందన్న వార్త వచ్చిందండి. అప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి మనసు? ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? చనిపోయాడు, ఒకవైపు బతిమలాడుతున్నాడు, నా కుమార్తెను కాపాడండి అని. ఆ సమయంలో యేసుక్రీస్తు పట్టించుకోలేదు. కుమార్తె చచ్చిపోయిందని వార్త వినపడింది. అప్పుడు తండ్రి ఎలా ఉంటాడు చెప్పండి? ఇది మీకు అర్థం కావడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా సందర్భాల్లో యూట్యూబ్ లో చూసాం మనం. నిండు గర్భిణి, నెలలు నిండినటువంటి ఒక గర్భిణి హాస్పిటల్కి పురిటి నొప్పులు రాగానే హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే స్టాఫ్ అందరినీ, డాక్టర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమిటి పురిటి నొప్పులు ఎక్కువైపోయి దయచేసి తొందరగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయండి అంటున్నారు. అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు, డాక్టర్లు సరిగా స్పందించట్లేదు. ఈ రోజు ఒక అరగంట లోప కుమార్తె గర్భిణితో ఉన్నటువంటి ఆ స్త్రీ చనిపోయింది. ఆ గర్భం ఉన్న బిడ్డ చనిపోయింది. తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? బ్రతిమలాడి త్వరగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయండి, త్వరగా డెలివరీ చేయండి. బ్రతిమలాడుతుంటే ఎవరు పట్టించుకోండి హాస్పిటల్లో. అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది రియాక్షన్? డాక్టర్ల మీదకి కొట్టడానికి వెళ్తారు, అవసరమైతే రాళ్ళు తీసుకుని హాస్పిటల్ మీద వేస్తారు, అవసరమైతే అక్కడే కూర్చొని ధర్నా చేస్తారు. మా బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని మీడియాతో మాట్లాడతారు. ఎంత రచ్చ చేస్తారండి? ఒక అత్యవసర సమయంలో ఒక వ్యక్తిని మనం వేడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి స్పందించకపోతే పట్టరాని ఆవేశం వచ్చేస్తుంది, నరాలు తెగ కోపం వచ్చేస్తుంది. యేసుక్రీస్తు విషయంలో కూడా యాయిరుకు జరిగింది అదే. ఒకవైపు నా కుమార్తెను కాపాడని బతిమలాడుతుంటే యేసుక్రీస్తు స్పందించట్లేదు బైబిల్లో. అయితే ఎందుకు ఆయన స్పందించలేదంటే 43వ వచనం నుంచి మీరు చూడగలిగితే పిల్లరా, 43వ వచనం నుంచి, అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఆయన యేసు చేతను స్వస్థత నొందినదే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే రక్తస్రావం నిలిచిపోయాను. యాయిరు బ్రతిమలాడుతున్నా కానీ యేసుక్రీస్తు ఎందుకు స్పందించలేదంటే మధ్యన ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటా సిచ్యువేషన్? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒకసారి ఇలా ముట్టింది యేసుక్రీస్తు వాటిని, వెంటనే రక్తం ఆగిపోయింది, రక్తదార ఆగిపోయిందండి. స్వస్థపరచబడిన ఆవిడతో యేసుక్రీస్తు సంభాషణ చేస్తున్నాడు, ఆవిడతో మాట్లాడుతున్నాడు. కనుక యాయిరు విషయంలో స్పందించలేని యేసుక్రీస్తు అయినంత మాత్రం నేను రిజెక్ట్ చేసేది కాదు. ఎందుకు ఆయన స్పందించలేదంటే ప్రపంచంలో ఎంతటి సమస్యనైనా తీర్చగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారండి. మరణము జయించిన ఆయనకు మరణం ఒక సమస్యనండి.
మరియ వచ్చి మాట వచ్చి అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు. అది తెలుసు కనుక మరణాన్ని కూడా జయించగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది కనుక యాయిరు సమస్యగా చూడలేదు ఆయన. ఏం చేశాడు వెంటనే? ఏం చేశాడంటే 49వ వచనంలో, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పిన యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచి ఆమె స్వస్థపరచబడిన ఆమెతో చెప్పాను. చూసారా? కేవలం నమ్మిక మాత్రమే ఉంచము, ఆమె స్వస్థపరచబడుతున్నది అని అర్థం. జీవితంలో యాయిరుకి ఎదురైన ఈ సమస్య నా జీవితంలో ఎదురైనప్పుడు యాయిరు ఎంత అద్భుతమైన విశ్వాసం గలవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని తిట్టినట్టు గాని, ఆయన అవమానపరిచినట్టు గాని, ఆయన కొట్టడానికి వెళ్ళినట్టు గాని ఏముందండి బైబిల్లో? ఏమైనా చేయగలడు ఈయన నమ్మాడంతే. నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దు అంటున్నప్పుడు అవిశ్వాసం రాలేదు యాయిరికి. మరి మీరు అలా ఉండగలరు యాయిర్ లాగా? ఒక సమస్య మీ జీవితాన్ని కుదిపేస్తున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీరు దేవుని మీద ఆధారపడి జీవించగలరా? దేవునితో మీరు హత్తుకొని ఉండగలరండి? యాయిరు లాంటి విశ్వాసం మీలో ఉంటే ఈరోజు చక్కగా మన జీవితాలు సస్యశ్యామలంగా ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ కూర్చున్న వరుసగా ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదండి, ముందు కూర్చున్న వాళ్ళు కదా, వాళ్ళందరికీ సుమారు ఒక 20 చెక్కులు రాసిచ్చాను అనుకోండి. ఒకరొకరికి సుమారు 3 లక్షలు చెక్కు రాసిచ్చాను. 3 లక్షలు చెక్కు రాసిచ్చాను అనుకోండి. వెళ్ళిపోండి మీరు అని. 3 లక్షలు చెక్కు రాసిచ్చిన తర్వాత ఆ చెక్కు బ్యాంక్కి వెళ్ళి మనం ఏం చేయాలి? విత్డ్రా చేసుకోవాలి డబ్బులు. ఆ చెక్కు రాసిచ్చిన తర్వాత బైబుల్లో చెక్కు పెట్టేసి ఊరి మీద తిరుగుతున్నాం అనుకో, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెక్కు విలువ తెలియని వాడికి కొన్ని లక్షల రూపాయలు అందులో బ్లాంక్ చెక్కుగా ఇచ్చినా కానీ దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలియదు. చెక్కు విలువ వాడికి తెలియదు. ఇది మీకు అర్థమైతే విశ్వాసం యొక్క విలువ మీకు తెలియకుంది కనుక దాన్ని ఎలా వాడుకోవాలో మీకు అర్థం కావట్లేదు. అంతేనండి. చెక్కు విలువ మీకు తెలిస్తే బ్యాంకులోకి వెళ్ళి మీరు మార్పించుకుని డబ్బులు లక్షల రూపాయలు ఇంటికి తెచ్చుకుని హ్యాపీగా జీవితాన్ని గడుపుతారండి. దాని విలువ తెలియట్లేదు కనుక మీరు బైబిల్లో మూసిపెట్టారు దాన్ని. విశ్వాస విషయంలో కూడా ఇలా చాలా మంది క్రైస్తవులు విశ్వాసం యొక్క విలువ తెలియకుండా జీవితాన్ని గడిపేసుకుంటున్నారు, జీవితాలను పోగొట్టేసుకుంటున్నారు పిల్లలు. అయితే మన జీవితంలో ఏది ఎదురైనా, ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఒకటి, యేసుక్రీస్తు. జీవిత సమస్యలకు పరిష్కారం ఎవరు? యేసుక్రీస్తేనండి. ఆదాము మొదలుకొని ఎన్ని సమస్యలు ఈ భూమి మీద ఉద్భవించావో ప్రతి సమస్యను తీర్చగల శక్తి ఒక యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆ యేసుక్రీస్తును నువ్వు సంపాదించుకోగలిగావు అనుకోండి, ఆధారపడావు అనుకోండి, ఏ సమస్యనైనా ఆయన పోగొట్టగలడు. అయితే మనం అనుకుంటున్నాం పెళ్లి కాకపోవటం, ఉద్యోగం లేకపోవటం, రోగాలు, అప్పులు, ఇవి పెద్ద సమస్యలను మనం అనుకుంటాం. మనకున్న అసలైన సమస్య ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును నడుచుకున్న పిల్లరా. ప్రపంచానికి ఉన్నటువంటి అసలైన సమస్య ఏంటంటే పాతాళం. కన్ను మూయగానే నీకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే. నీకు రోగం ఉన్నా నో ప్రాబ్లం, ఏమండి, నీకు బాధలున్నా నో ప్రాబ్లం, నీకు సమస్యలున్నా నో ప్రాబ్లం, ఏదో ఒక రోజు అవి తీరిపోతాయి. కానీ కన్ను మూసిన తర్వాత పాతాళం ఒక మహాలోకం ఉందే. కళ్ళు తెరవగానే, కన్ను మూయగానే నీకు కనిపించే, నీ ఎదుటికొచ్చే అతి పెద్ద సమస్య ఇదేనండి, పాతాళం. 70 సంవత్సరాల ఈ జీవితంలో మనం జయించాల్సిన అతిపెద్ద సమస్య ఇదే. ఈ సమస్య గురించి ఎవరైనా భయపడుతున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఈ సమస్యను ఎదుర్కోవాలన్న ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? దీన్ని ఎలా దాటాలని ఏమైనా ఆలోచన కలిగి ఉన్నారా? ఏమీ లేదు. ఇవన్నీ ఏమీ లేదు. తింటున్నామా, పడుకుంటున్నామా, పనికి వెళ్తున్నామా, సంపాదించుకుంటున్నామా, కుటుంబంతో బాగుంటున్నామా, ఇదే మీ జీవితం అంతే. ఒక్కసారి కళ్ళు మూసారా, ఇక్కడ కూర్చుని మీరు బాగా వాక్యాలు వేసి, పాటలు పాడేసి, ప్రార్థన చేసేసి, ఆదివారానికి వచ్చేసి కానుకలు వేసేసి మీరే నరకానికి వెళ్ళిపోయారు అనుకోండి. ఎవరికి చెప్తావు సమాధానం? చెప్పండి. ఎవరికి నీ బాధ చెప్పుకుంటావు? చెప్పినా వినేవారు ఎవరుంటారు చెప్పండి? పాతాళ లోకంలో. అన్ని తెలిసి క్రైస్తవులు తప్పులు చేస్తున్నారు. క్రైస్తవులే పాతాళ లోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు.
కేవలం నిర్లక్ష్యమే. నాకు దేవుడు తెలుసు, నేను దేవుని కోసం బతుకుతున్నానే ఊహల్లో భ్రమంలో బ్రతుకు చివరికి జీవితాన్ని అగ్నిగుండంలోకి నడిపించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లల. అలాంటి వారిని మీరు ఉండకండి పిల్లల. పాతాలను తప్పించుకోవాలి. ఇదే మన జీవితంలో అస్సలైన సమస్య. ఈ సమస్యను మీరు జయించాలంటే యేసుక్రీస్తు కావాలి. చివరికి ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడండి. ఇష్టంగా పెంచుకున్నాడు కుమారుని. పెరిగి పెద్ద అయ్యాడు. ఒక దశకు వచ్చేసాడు. ఒకానొక సమయంలో తండ్రి గారు ఉన్న పాటున కింద పడిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే తండ్రి గారు చనిపోయారని సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత కుమారుడు కూడా బాగానే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత కుమారుడు కూడా ఏమైపోయాడంటే కుమారుడు కూడా చనిపోయాడు. ఏమండి, బైబుల్ చెప్పడం కంటే ఇలాంటి చెప్పామనుకున్న ఉదాహరణలు ఎంత చక్కగా వింటున్నారు చూడండి. నిద్రపోయితులు కూడా ఇలా పెట్టుకొని వింటున్నారు. బైబిల్ చెప్తే ఎక్కడ మనకి లోకం చుట్టేది వచ్చామనుకో గంటల తరబడి ముచ్చటం. అందరిని అనట్లేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాయి. కుమారుడు చచ్చిపోగానే ఆస్తులు బాగా సంపాదించాడంటండి తండ్రి. బాగా విపరీతంగా సంపాదించారు తండ్రి. ఇద్దరు చచ్చిపోయారు. మరి వాళ్ళ ఆస్తికి వారసులు ఎవరండి? అప్పుడు ప్రభుత్వం వారు ఆక్యుపై చేసుకుని వేలం వేస్తున్నారంట. ఆస్తులన్నిటినీ తక్కువ అమౌంట్కు వేలం వేసేస్తున్నారు. అప్పుడు అందరూ వచ్చేసి ఏమంటే నాకు ఈ ఫ్రిడ్జ్ బాగుందని, నాకు ఇది కావాలని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ వేలం వేస్తుంటే మరి కొంతమంది ఏమండి నాకు ఈ టీవీ చాలా బాగుంది, దీన్ని నేను కొనేసుకుంటే నాకు ఇచ్చేయండి అన్నారు. గవర్నమెంట్ ఇచ్చేస్తున్నారు, వేలం వేసేస్తున్నారు. ఒక ముసలాయన వృద్ధాప్యంలో ఉన్నాడట. వృద్ధాప్యంలో ఉన్నది ముసలాయన ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగానే అన్ని వస్తువులు చూశాడట. చూడగానే ఆ తండ్రి కుమారుడికి సంబంధించిన ఒక పెద్ద చిత్రపటాన్ని పెట్టాడంటే ఇంట్లో. అక్కడున్న ఏ వస్తువుల్ని కొనుక్కోకుండా ఈ ముసలాయన ఏం చేశాడంట, ఈ చిత్రపటాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి ఎన్ని వేలు ఖర్చైన పర్లేదు, నాకు ఆ చిత్రపటం కావాలి, ఆ కుమారుడికి వారసుడి చిత్రపటం కావాలి నాకు అన్నాడు. అక్కడ గవర్నమెంట్ వారు వెంటనే ఆ చిత్రపటాన్ని తీసేసి ముసలాయనకి ఇచ్చేసారు. ముసలాయనకి ఇచ్చేయగానే ముసలాయన చిత్రపటం చూస్తున్నాడంట. ముందు వెనకాతలను చూస్తున్నాడంట. ఆ చిత్రపటం వెనకాతల ఒక డాక్యుమెంట్ దాచిపెట్టాడంట తండ్రి. చిత్రపటం వెనకాతల ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే నా కుమారుడు యొక్క చిత్రపటాన్ని ఎవరైతే కొనుక్కుంటారో నా ఆస్తి అంతటికి వారే వారసులు అని రాసినట్టు అందుకో. ఏమని రాసినట్టండి? నా ఆస్తి అంతటికి వారే వారసులు. వచ్చినవాడు ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలని చిన్న చిన్న వస్తువులకు కంగారు పడిపోయి కొనేసుకుంటున్నారు చాలా మంది. కానీ వారసుల చిత్రపటాన్ని కొనుక్కున్న ఈ జీవితం ఏమైపోయింది? చిత్రపటాన్ని కొనుక్కొని ఈయనకు కొన్ని ఆస్తులు కలిసి వచ్చాయి, సంపదలు కలిసి వచ్చాయి. ఒక చిత్రపటాన్ని సంపాదించుకున్న ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకి వారసుడైపోయాడు ఒక ముసలాయన. మరి ఈరోజు మనం ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? యేసు అనే ఒక రక్షకుని మీరు సంపాదించుకుంటే పరలోకమైన ఆస్తికి మీరే వారసులు అంటున్నాడు దేవుడు. కుమారుడికి వారసులుగా మీరే ఉండాలి పరలోకానికి. ఆయనని సంపాదించుకోండి. ఆయనని సంపాదించుకోవటం కోసం పౌలు గారు సమస్తమును పెంటగా ఎంచుకున్నాడట. మరి మీరేం ఎంచుకున్నారు? మీరేం పోగొట్టుకున్నారు చెప్పండి? క్రీస్తు కోసం, ఆయన సంపాదించుకోవటం కోసం, మరలా ఫైనల్ గా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. చూడండి, ఒక తల్లి తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంది. బిడ్డ అంటే ప్రాణాలు ఇస్తుంది. ఆ బిడ్డ పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి ఏం చేస్తుందట? పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి ఒక మంచి గిఫ్ట్ కుమారుడికి ఇస్తుందంటండి. పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి అలా సంవత్సరం మంచి మంచి గిఫ్టులు ఇచ్చి బిడ్డను చాలా సంతృప్తి చేసేదట ఆ తల్లి. ఒకనొక సమయంలో చూస్తుండగానే ఇంట్లో అందరూ నడుచుకుంటా హ్యాపీగా ఉన్నారంట, సంతోషంగా ఉన్నారంట. ఆ బిడ్డ అట కింద పడిపోయాడు. కింద పడిపోయాడు కుమారుడు. తల్లి బాధపడుతూ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు వ్యక్తిని పరిశీలించిన తర్వాత ఏం చెప్పారంటే, మీ అబ్బాయికి గుండె మార్పిడి చేయాలి, గుండె మార్పిడి చేస్తే తప్ప ఈ అబ్బాయి బ్రతకడు అని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అప్పుడు తల్లి ఏం చేసింది? బిడ్డ దగ్గరికి వెళ్ళి
నాన్న ఇంకొక వారం రోజుల్లో నీకు బర్త్డే వస్తుంది, ఆ బర్త్డేకి అసలు నువ్వు జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక గిఫ్ట్ నీకు ఇస్తాను అన్నాను. ప్రతి సంవత్సరం నీకు గిఫ్ట్ ఇస్తాను, ఈ సంవత్సరం కూడా నీకు ఊహించని గిఫ్ట్ నీకు ఇస్తానని నేను పిల్లవాడికి మాట ఇచ్చినాడు. వారం రోజులు గడిచింది, హాస్పిటల్ తీసుకెళ్ళింది. వారం రోజుల తర్వాత డాక్టర్ అన్నమాట హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఈ పిల్లవాడికి గుండె అమర్చాలి కదండి, గుండె మార్పిడి చేయాలి కదా. అప్పుడు తల్లి ఏం చేసిందంటే, ఆ బిడ్డకి తల్లి యొక్క గుండె అమర్స్తేనే బ్రతుకుతాడు అని సింటమ్స్ వచ్చాయి. చెప్పారు డాక్టర్, ఆ బిడ్డకు గుండె అమర్చాలంటే నీదే కావాలి, నీ గర్భాన పెట్టాడు కనుక. ఏమండి వెంటనే ఏం చేశారు, ఒప్పుకుంది తల్లి. ఒప్పుకొని ఏం చేసింది, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళటానికి ముందే ఒక లెటర్ రాసింది. ఏమని, నానా నీకు ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, నువ్వు ఊహించావని చెప్పాను కదా, నీకు ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తానని తెలుసా, డాక్టర్లు నువ్వు చనిపోతావని చెప్పారు, గుండె మార్పిడి చేయాలని చెప్పారు. నేను బ్రతికించడం కోసం నా గుండెను తీసి నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఈ సంవత్సరం నీకు ఇచ్చే ఊహించని గిఫ్ట్ ఇదే నాన్న అని చెప్పేసి ఒక లెటర్లు రాసేసి డాక్టర్లకు ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినారు కదా తల్లి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆమె గుండె తీసేసి తన గర్భాన పుట్టిన కుమారుడికి గుండెను అమర్చిన తర్వాత ఎనస్థీసి అంటే మత్తు మంది పోయిన తర్వాత ఆ బిడ్డ లేచి మంచం మీద నుంచి లేచి, మా అమ్మ ఎక్కడుంది మాకు చూపించండి అని అడుగుతున్నారు. మా అమ్మ ఎక్కడుంది నాకు చూపించండి డాక్టర్, ఎందుకంటే ఈ రోజు నా పుట్టినరోజు ఒక మంచి గిఫ్ట్ ఇస్తానంది మా తల్లి, ఒక గిఫ్ట్ ఇస్తానంది. ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలని నాకు ఆశ ఎక్కువ ఉంది, ఒకసారి మా అమ్మ నా ఎదురు తీసుకురావడానికి అడుగుతున్నాడు అంటండి బిడ్డ తల్లిని. అప్పుడు డాక్టర్లు జేబులో చేయబెట్టేసి ఈ లెటర్ చదువుకొని ఇచ్చారంటండి. అందులో ఏమని రాసింది తెలుసా, నాన్న నేను బర్త్డే గిఫ్ట్ గా నా గుండెని నీకు ఇచ్చేస్తున్నాను, నేను లేనని, నేను చనిపోయానని, నేను నీకు దూరం అయిపోయానని దిగులు పడకు, ఉన్న నీ జీవితాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా గడపాలి. నిరాశ విసుగులోకి వెళ్ళి నీ జీవితాన్ని క్లోజ్ చేసుకోవద్దు. నేను లేనని బాధపడకు, అయితే నా గుండె నీకు అమర్చారు కనుక నేను నీలోనే ఉన్నాను, నువ్వు కూర్చున్నా పడుకున్నా లేచినా నా గుండె నీకు అమర్చారు కనుక నీలో నేనున్నాను, నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వకు అని లెటర్ క్లోజ్ చేసేసి రాసేసిందండి పిల్లలు. ఇది నీకు ఎందుకు చెప్పానండి పిల్లరా, ఒక తల్లి తన బిడ్డ కోసం గుండె ఇచ్చేసింది, ఒక బిడ్డ కోసం. కానీ పరలోకమందున్న తండ్రి దేవాది దేవుడు ఒక్కరి కోసం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బహుమానం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు ప్రపంచానికి. ఆయనను బహుమానం ఇవ్వడం బట్టే ఈరోజు ఈ ప్రపంచం అంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా బతుకుతున్నామండి. మనం అంతా ఆరోగ్యంతో ఆయుష్తో యేసుక్రీస్తుని ఈ ప్రపంచం కోసం బలిగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానమే ప్రపంచ ప్రజలను కాపాడుతుంది. తల్లి తన బిడ్డకి ఇచ్చినటువంటి గుండె ఇచ్చింది కదండి, వాళ్ళిద్దరు పాపాత్ములే, పరిశుద్ధులు కాదు. ఒక పాపాత్ముడి కోసం ఒక పాపాత్మురాలు గుండె సహాయం చేసింది, ప్రాణత్యాగం చేసింది. కానీ యేసుక్రీస్తు చెప్పండి, ఇద్దరు పాపులేనండి. ఎవరు రక్షణ పొందిన కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తుని ఏం చేశాడు తెలుసా, ప్రపంచంలో ఉన్న పాపులందరి కోసం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఆయనను మీరు సంపాదించుకోండి, పరలోకానికి వారసులు కండి. జీవితంలో సమస్యగా దేన్ని పాలించకండి. మీ ఎదుట ఉండాల్సిన సమస్య ఒకటే, పాతాళం. దీన్ని ఎలా తప్పించుకోవాలని ప్రణాళిక వేసుకోండి, యేసుక్రీస్తుని ముందు పెట్టుకోండి. సమస్యను అధిగమించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి సమస్యను ఇక్కడ కూర్చొని మీరు అందరూ అధిగమించాలని, నేను అధిగమించాలని, ఈ జీవితంలో మనం అంతా కలిసి పోరాటం చేయాలి. ఆ సమస్యను దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం నాకు అనుగ్రహించిన క్రీస్తు సంఘం గుడికంపాలి వారిని ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.